తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. బీమా డబ్బుల కోసం తండ్రినే హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అది కూడా మానవత్వం మంటగలిసేలాగా క్రూరంగా ప్రవర్తించారు. తండ్రి సంపాదించిన ఆస్తులు లేకపోవడంతో ఆయన్నే చంపి ఆస్తులు సంపాదించాలని పక్కాగా ప్లాన్ చేశారు. అందుకోసం 6 నెలల ప్లాన్ వేశారు. తిరువళ్లూరు జిల్లా పోత్తటూరుపేటకు చెందిన గణేశన్ ఓ స్కూల్లో పనిచేస్తుండేవాడు. అతడికి మోహన్ రాజ్, హరిహరన్ అనే 2 కుమారులున్నారు. పెద్ద కుమారుడు నేత పని చేస్తుండగా చిన్న కుమారుడు కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారు జల్సాలకు అలవాటు పట్టడంతో అప్పులయ్యాయి. వాటిని తీర్చేందుకు తండ్రిని చంపాలని ప్లాన్ వేశారు. తండ్రిని చంపేస్తే వచ్చే డబ్బులతో అప్పులు తీర్చుకోవాలని అనుకున్నారు. 6 నెలల ముందు నుంచే తండ్రికి కోట్ల రూపాయల బీమా చేయించారు. గత అక్టోబర్ 22న గణేశన్ తన ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేసింది. దీంతో అతని 2 కుమారులు అతన్ని చికిత్స కోసం పోత్తటూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు గణేశన్ మరణించినట్టు ప్రకటించారు. పోత్తటూరుపేట పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ దర్యాప్తులో పోలీసులకు కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. గత 6 నెలల్లో గణేశన్ తన కుటుంబ సభ్యుల కోసం బీమా తీసుకున్నాడు. ఇందులో కేవలం గణేశన్ పేరు మీదనే 3 కోట్ల బీమా చేయించుకున్నారు. అయితే గణేశన్ మరణించిన తర్వాత బీమా డబ్బుల కోసం కంపెనీని సంప్రదించారు కుమారులు. బీమా కంపెనీ సంస్థ ప్రతినిధుల్ని డబ్బు కోసం బెదిరించారు. త్వరగా డబ్బులు చెల్లిస్తే లంచం ఇస్తారని అక్కడి ఏజెంట్లకు ఆశ చూపించడంతో అనుమానం వచ్చిన బీమా కంపెనీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక తిరువళ్లూరు జిల్లా ఎస్పీ వివేకానంద శుక్లా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. అన్నదమ్ములిద్దరూ అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ప్రభుత్వ ఉద్యోగం, బీమా డబ్బుతో విలాసవంతంగా జీవించడం కోసం వారు తమ తండ్రిని చంపటానికి కుట్రపన్నారు. అందుకోసం స్నేహితుడు బాలాజీ సహాయం కోరాడు మోహన్ రాజ్. బాలాజీ తన బంధువైన నవీన్ కుమార్, అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ను పంపాడు. ఇందులో ప్రశాంత్ భార్య తండ్రి పాములు పట్టేవాడు కావడంతో వారతనికి డబ్బు ఆశ చూపించి అత్యంత విషపూరితమైన పామును ఒక సంచిలో తీసుకొచ్చి గణేశన్ ఇంటికి తెచ్చారు. గణేశన్ నిద్రిస్తున్నప్పుడు ఆ పాము అతని మెడపై 3 సార్లు కాటు వేసింది. విషం కారణంగా గణేశన్ మరణించాడు. గణేశన్ చనిపోయినట్టు నిర్ధారించుకున్న తర్వాత పాములు పట్టే దినకరన్ అక్కడికక్కడే ఆ పామును చంపేశాడు. ఆ తర్వాత ఆ నలుగురు అక్కడి నుంచి వెళ్లిపోయి కొద్దిసేపటికే తిరిగొచ్చారు. తమ తండ్రి పాముకాడుతో మరణించాడని కుటుంబ సభ్యులను, చుట్టుపక్కల వారిని నమ్మించి 2 కొడుకులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా పాము కాటు వేయటానికి 1 వారం ముందు మోహన్ రాజ్, హరిహరన్ ఒక నాగుపామును తీసుకొచ్చారు. కానీ గణేశన్ దాని నుంచి ప్రాణాలతో బయటపడడంతో ఈసారి వారు కట్లపామును తీసుకొచ్చి చంపినట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.